గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం నిన్నటి సండే వల్ల నిన్న క్లాసు కంటిన్యూ చేయలేకపోయాము. ఇవాళ నుంచి మీకు ఏదైతే 42 ఎంట్రీస్ ఆల్రెడీ మీకు పీడిఎఫ్లో పెట్టాను. ఆ 42 ఎంట్రీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది టాలీ ప్రైమ్లో అనేది చూద్దాం. తర్వాత ఏంటంటే వన్ మోర్ అడ్వైస్ మీకు ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే, ఇఫ్ వాంట్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్, యూ ప్లీజ్ లెర్న్ ఫ్రమ్ ఎనీ సోర్స్ త్రూ ఏ లైసెన్స్డ్ వెర్షన్. అంతేగాని ఎడ్యుకేషన్ వెర్షన్లో మీకు డౌన్లోడ్ అవుతుంది కదా, దాంట్లో కనుక మీరు ఎంట్రీ చేశారు అంటే దాంట్లో మీకు ఏమి తప్పు ఒప్పులు మీకు తెలియవు. ఏ విధంగా అయినా కూడా ఎంట్రీ పాస్ అయిపోతుంది. ఏ డేట్ కొట్టినా ఒకటే డేట్ తీసుకుంటుంది. తర్వాత పీరియాడికల్ రిపోర్ట్స్ రానప్పుడు మీరు ఎప్పటికీ ఒక మళ్ళీ డాటా ఆపరేటర్ కానీ నిలబడిపోతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక అకౌంటెంట్ రూపం దాల్చడం మాత్రం ఇంపాసిబుల్. సో యూ ప్లీజ్ take my advice and try to learn the accounting package through a licensed version. ఇప్పుడు మీరు మామూలుగా ఇంటర్నెట్లో ఛార్జ్ కట్టినట్టే మీకు లైసెన్స్డ్ వెర్షన్ మంత్లీ బేసిస్ మీకు కూడా దొరుకుతుంది. మీకు కంప్లీట్ వెర్షన్ మీకు అంత కాస్ట్ భరించాల్సిన అవసరం లేదు. కాబట్టి లైసెన్స్డ్ వెర్షన్ మంత్లీ దొరుకుతుంది. టాలీ సొల్యూషన్స్ మీరు గూగుల్లో కొడితే సెర్చ్ చేస్తే టాలీ సొల్యూషన్స్ కొడితే దాంట్లో మీకు ఆప్షన్స్ దొరుకుతాయి. దాని ద్వారా మీరు డౌన్లోడ్ ఇట్. ఎందుకంటే మీరు రేపు బహుశా మ్యాక్సిమం బై 1st of May మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఒక డిఫరెంట్ వేలో క్లాసెస్ ఉంటాయి. అంత రియల్ టైమ్ ఎంట్రీసే ఉంటాయి. మీకు బిజినెస్లో ఏ విధమైన ఎంట్రీస్ మీకు తారసపడతాయి, అదే ఎంట్రీస్ తోటి మీకు రన్ అవుతుంది. కాబట్టి మీరు ఈజీగా గ్రాస్ చేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే, మీకు ఎవరికైతే జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉంటుందో, యూ ప్లీజ్ intimate to me through your mail, so that I can make such arrangements to get the classes online through my Sachiki online classes app. So now coming to the topic, ఎంట్రీస్ ని మనం 42 ఎంట్రీస్ ని ఎలా పాస్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు తర్వాత ఏంటంటే, మనకి ఓచింగ్లోకి వెళ్ళాలి. ఓచర్ ఈజ్ నథింగ్ బట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దట్ ఈస్ జర్నలైజేషన్. అంటే డెబిట్ క్రెడిట్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ కనుక పోయినట్టయితే డెఫినెట్గా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే, ఓచర్లోకి వెళ్ళి ఓచింగ్స్ ఓపెన్ చేస్తే మీకు ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే 10/4 నాడు మీకు ఏముంది, 10/4 నాడు మీకు సువర్ణికా బ్రాట్ ఎడిషనల్ క్యాపిటల్ ఆఫ్ 1,50,000 టేకింగ్ ఏ పర్సనల్ లోన్ ఫ్రమ్ సుబ్బారావు గారి ఫ్రెండ్. ఆమె ఫ్రెండ్ దగ్గర నుంచి, సుబ్బారావు గారి దగ్గర నుంచి 1,50,000 అప్పు తీసుకుని ఆమె అడిషనల్ క్యాపిటల్ పెట్టింది. ఎందుకంటే వెన్ ఎవర్ ద బిజినెస్ నీడ్ ఫండ్స్, the proper owner or owners are at obligation to bring the capital, they bring the fund to meet to run the activity in the form of additional capital or in the form of a loan. కాబట్టి ఏంటంటే, ఇక్కడ లోన్ తీసుకున్నారు కానీ ఆమె బిజినెస్ నేమ్ మీద ఇవ్వలేదు. అతను సుబ్బారావు గారు ఆమెకే ఇచ్చాడు. కాబట్టి సీజ్ అట్ ఆబ్లిగేషన్ టు రీపే the amount which was taken at the time, which was taken to invest his additional capital. కాబట్టి ఫర్మ్కి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి ఈ ఎంట్రీని ఎలా పాస్ చేస్తాం? ఈ ఎంట్రీని మనం రెసీట్ ఆప్షన్లో వేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, రెసీట్స్ అంటే వెన్ ఎవర్ ద ఫండ్ కమ్స్ ఇన్ త్రూ చెక్ ఆర్ త్రూ క్యాష్, యూ హ్యావ్ టు టేక్ ద రెసీట్ ఆప్షన్. రెసీట్ ఆప్షన్లో ముందు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం చూడండి, మామూలుగా క్యాపిటల్ వస్తే ఏం చేస్తాం, క్యాష్ టు క్యాపిటల్ అంటే 2 అనేది ఇక్కడ క్రెడిట్ అని అర్థం. అట్లనే సేల్స్ ద్వారా వస్తే ఏం చేస్తాం, క్యాష్ టు సేల్స్ అంటాం. ఇది కూడా 2 అనేది ఇక్కడ. కాబట్టి ఏంటంటే, ఇది రిసీవర్ కానీ లేకపోతే ఇన్కమ్ సోర్స్ కానీ చూసినట్టయితే, సో మనకు కావాల్సింది ఏంటంటే, సోర్స్ హ్యాస్ టు బి క్రెడిటెడ్ ఆల్వేస్. తర్వాత డేటు మనం మార్చుకోవాలి. 10 మార్చుకుంటే చాలా ఆటోమేటిక్గా మంత్ అయితే తీసేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మీకు సువర్ణిక అనేది మనకు అవసరం. సువర్ణిక క్యాపిటల్ అన్నారా, సువర్ణిక క్యాపిటల్ 1,50,000. సో ఇక్కడ చూడండి, 1,50,000లో మీకు ఏమైంది, అంతకుముందు సువర్ణిక క్యాపిటల్ మీకు చెప్పలేదు కదా. సువర్ణిక క్యాపిటల్ని ఒకసారి ఇంకొకసారి చూద్దాం. మీకు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ ఎలా చేయాలో చెప్తాను నేను మీకు. సువర్ణిక క్యాపిటల్ 12,45,000
మీకు ఎప్పుడు ఉందండి? మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉంది. మీకు కావాలంటే ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చూసుకోండి. అంటే మీరు వెంటనే ఆ పేరు కొట్టంగానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ మనకు చూపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు మన బుక్స్లో చదువుకున్నట్టుగా లెడ్జర్లోకి వెళ్ళి లెడ్జర్ వెరిఫై చేసుకోవడం అక్కర్లేదు ఇక్కడ. కాబట్టి ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు తప్పుందో ఒప్పుందో మీకు ఇక్కడ అర్థమైపోద్ది. ఇక్కడ 150 ఇక్కడ వేయండి. 150 ఏమవుతుంది? ఆటోమేటిక్గా 13,95,000 1245 ప్లస్ 150 = 1395 కదా, ఆటోమేటిక్గా అయిపోయింది. సో క్యాష్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఎప్పుడు నేరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేరేషన్ అండ్ డేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ ఎడిషనల్ క్యాపిటల్. మీకు నేరేషన్ అనే దానికి ఒక రూల్ లేదండి, మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు. ఎప్పుడు కూడా కంట్రోల్ ఏ కానీ, లేకపోతే మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చేదాకా కొట్టుకొని ఎంటర్ కొట్టుకుంటా ఉంటే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అంటుంది, మళ్ళీ ఎంటర్ కొట్టేస్తే వెళ్ళిపోద్ది. సో సెకండ్ వన్ ఈజ్ మళ్ళీ 10 నాడే రిసీవ్డ్ 1 lakh యాజ్ అన్సెక్యూర్డ్ లోన్ ఫ్రమ్ కిరణ్. ఇక్కడ డైరెక్ట్గా కిరణ్ మనకి అన్సెక్యూర్డ్ లోన్ ఇచ్చాడు. డేట్ కూడా అదే 10. అంటే కిరణ్ అనే దాన్ని మనం ఒకటి పాస్ చేసుకుందాం. కిరణ్ లోన్ అంటే ఇప్పుడు దాకా కిరణ్ మన దగ్గర లేడు. ప్రతిదానికి అకౌంట్ పెట్టాలండి కంపల్సరీ. ఇది అన్సెక్యూర్డ్ లోన్ అండి. అన్సెక్యూర్డ్ లోన్లో మీకు ఎంత ఉందండి? 1 lakh. చూసారా, కరెంట్ బ్యాలెన్స్ ఇది నిల్. అక్కడ అది అబ్జర్వేషన్ చూడండి, ఇందాకట్లాగా. అంటే ఆటోమేటిక్గా క్రెడిట్ 1 lakh కిరణ్ గారి దగ్గర నుంచి తీసుకున్నట్టుగా మాకు అర్థమైపోయింది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే క్యాష్ డెబిట్ అయింది. సో ఇక్కడ బీయింగ్ లోన్ అంటే చాలు, కిరణ్ పైన ఉన్నాడు కాబట్టి తెలిసిపోద్ది. థర్డ్ వన్ ఏంటంటే ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ 15,000 పెయిడ్ టు క్రాంతి టెంట్ హౌస్. మళ్ళీ 10/4 నాడే మీకు ఓపెనింగ్ ఫంక్షన్ 15,000 రూపాయలు. మళ్ళీ 10/4 నాడు ఇక్కడ ఓపెనింగ్ ఫంక్షన్ అంటే ఎక్స్పెండిచర్ షుడ్ ఆల్వేస్ బి పాస్డ్ త్రూ పేమెంట్ ఆప్షన్. అంటే పేమెంట్ ఆప్షన్ తెలుసు కదా మీకు, పేమెంట్ ఆప్షన్ F5లో ఉంది. సరే, డేట్ మార్చారు. ఇక్కడ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది మనకు లేదు. Alt+C తీసుకోండి. Alt తీసుకుంటే మీకు నోట్ చేసుకోండి, కావాలంటే పేపర్ మీద నోట్ చేసుకోండి. Alt+C అంటే ఎక్కడైతే మీరు లెడ్జర్ స్థానం వస్తుందో, డిస్క్రిప్షన్ స్థానంలో వస్తుందో, పర్టికులర్ స్థానంలో వేస్తే మీకు అక్కడ Alt+C కొడితే అక్కడ మీకు అది ఓపెన్ అయిపోద్ది. క్రియేట్ ఆప్షన్ ఓపెన్ అయిపోద్ది. ఆ క్రియేట్లో వచ్చి ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఉన్నారా ఇది. సో ఇక్కడ కంట్రోల్ ఏ కొట్టేసుకుంటే ఇక్కడంతా 15,000. ఇప్పటి వరకు మీకు ఓపెనింగ్ ఫంక్షన్ అనే దానికి ఖర్చులు ఇస్తారా నిల్లు కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు కొట్టగానే 15,000 డెబిట్ వచ్చింది. ఎందుకంటే ఖర్చులు అన్నీ డెబిట్లు అవుతాయి, ఇన్కమ్స్ అన్నీ క్రెడిట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకి వాట్ ఈజ్ గోయింగ్ అవుట్? క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. కాబట్టి బీయింగ్ పెయిడ్ టు క్రాంతి టెంట్ హౌస్. క్రాంతి అనే కదా, ఒకసారి చూసుకోండి, పేరు మార్చుకున్నాం కావాలంటే. క్రాంతి టెంట్ హౌస్ విన్నారా? అయితే దీంట్లో ఒక సందేహం మీరు వచ్చుండాలి. మాస్టారు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసామంటే ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ అంటున్నారు, కాబట్టి ఏంటంటే మరి ఓపెనింగ్ ఫంక్షన్ ఎందుకు ఉంటుందండి అని అనొచ్చు మీరు. దానికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఓపెనింగ్ ఫంక్షన్ ఉండదు, కానీ ఇక్కడ మీరు ముందు రోజులు కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక గోడౌన్ తీసుకోవడం జరిగింది. గోడౌన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికంటే ఒక కొత్త యాక్టివిటీని ప్రారంభిస్తున్నట్లు లెక్క. ఆ కొత్త యాక్టివిటీ కూడా అయ్యగారు ఏదో చెప్తాడు. అంటే అంత ఘనంగా మొదటి ఓపెనింగ్ ఫంక్షన్ అంత ఘనంగా చేయకపోయినా మొత్తానికి నలుగురిని పిలిచి ఒక కొత్త యాక్టివిటీని మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి దానికోసం మనం పూజలు చేసి నలుగురికి 4 ఛాయలు ఇప్పిస్తాం. కాబట్టి ఇది ఆక్షేపణ ఏం కాదు. కానీ ఇంకోటి ఏంటంటే ఎంట్రీ ఎలా పాస్ అయ్యాలని దాని గురించి మీకు కూడా ఒక అవగాహన అవుతుంది. కంట్రోల్ ఏదైనా కొట్టండి, లేకపోతే మీరు ఎంట్రీ లెవెల్కి వెళ్ళండి. తర్వాత అది అక్కడ అయిపోయింది. దాని తర్వాత మీకు తర్వాత 15/4 నాడు విజయ చిట్ వాజ్ టెర్మినేటెడ్. 15/4 నాడు అండి విజయ చిట్ వాజ్ టెర్మినేటెడ్. నేను చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో విజయ చిట్ పరిస్థితి ఏంటో చూద్దాం. అంటే విజయ చిట్ మనకు డెబిట్లో ఉంది, అంటే ఇన్వెస్ట్మెంట్స్లో వేసే ఉంటుంది.
డెబిట్లో ఉంది. డెబిట్లో ఉంటే విజయ చిట్ వాజ్ టెర్మినేటెడ్. మనం వేసిన చిట్ అయితే ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినప్పుడు దాని పొజిషన్ ఏంటో మనం ఒక్కసారి చూద్దామండి. ఏమండి? అయితే దీంట్లో ఎక్కడా కూడా క్యాష్ అనేది దీంట్లో ఎక్కడా రావట్లేదు. టెర్మినేట్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు విజయ చిట్టు క్యాష్ అనేది ఎప్పుడైతే రాదో దాన్ని జర్నల్ ద్వారా పాస్ చేయాలి F7. అంటే డేట్ వచ్చేటప్పటికి 15. అంతేనా? 15 అయినా చూద్దాం ఒకసారి. 15. సో 15/4 నాడు మీకు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకసారి ఒక పని చేద్దాం. మీరు విజయ చిట్స్ని కొడదాం. విజయ చిట్స్ని కొడితే ఎలా ఉంటుందో అసలు ఎక్కడుందో ఒకసారి మనకు గుర్తులేదు కదా. విజయ చిట్స్ని కొడదాం. విజయ చిట్స్ కొడితే ఏముందంటే 22,000 డెబిట్ ఉంది. మళ్ళీ డెబిట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ పెరుగుద్ది. కానీ విజయ చిట్స్ వాజ్ టెర్మినేటెడ్ అంటే క్లోజ్ అయిపోయింది. అంటే మరి డెబిట్ క్లోజ్ అయిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఒకవేళ మనకు రావాల్సి ఉంటే మనకి ఇస్తారు. లేకపోతే మనకి ఇవ్వాల్సిన బాకీని రద్దు చేస్తారు. రద్దు చేయటువంటి అర్థం ఏంటి? ఇప్పుడు 22,000 రూపాయలు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో 22,000 రూపాయలు విజయ చిట్స్ బాకత ఉంది. అంటే అర్థం ఏంటంటే మనం 22,000 రూపాయలు వాళ్ళకి కట్టాము, కానీ అది మనకి తిరిగి రాదు. ఎందుకు అంటేనండి సిటీ మధ్యలో ఎత్తుకుంటే ఒక 70,000 వచ్చిందండి. ఏమండి? గుర్తుపెట్టుకోండి, 70,000 వచ్చింది. ₹1,00,000 చిట్టి వేస్తే 70,000 వచ్చింది. తర్వాత ఏమైంది? మనం కట్టుకుంటూ పోవాలి. మనం చిట్టి వేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటుంది. అది ఎప్పుడైతే మనకి డబ్బులు ఇచ్చారో అది క్రెడిటర్ అయిపోతాడు. ఎందుకంటే ఆడు మనీ మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా మన మనీ విజయ చిట్స్లో ఉంది, కానీ ఇప్పుడు విజయ చిట్స్ తోటి మనీ మన దగ్గరకు రావడం మొదలుపెట్టింది. మనం బాకీ రెగ్యులర్గా చిట్టి కట్టుకుంటూ పోతాం కదా. కట్టుకుంటూ ఎంతవరకు వెళ్ళిపోయింది? మనకి 92,000 దాకా కట్టేశాం. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ డెబిట్కి వెళ్ళింది. ఎందుకంటే 70,000 తీరిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కట్టిందంతా డెబిట్ అవుతుంది కదా. కానీ నిజంగా అతను మనకు బాకీ ఉన్నాడా? కాదు, మనకు బాకీ లేడు. మరి బాకీ లేనప్పుడు మరి విజయ చిట్స్ అనే దాని మీద మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే లాస్ యాక్చువల్గా మనం 70,000 పాడు నష్టపోయి తీసుకున్నాము, కానీ 92,000 కట్టాము అంటే మనకి 22,000 రూపాయలు లాస్ వచ్చినట్లు లెక్క. సో దాన్ని ఎలా క్లోజ్ చేయాలని చూద్దాం. విజయ చిట్స్ని టెర్మినేషన్లో నేను క్లోజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎప్పుడు డెబిటే ఉంటుంది. ఇది ఇక్కడ లాస్ ఆన్ చిట్. ఇది మీరు మామూలుగా అకౌంట్స్లో ఎక్కడ కూడా మీకు బుక్స్లో కనపడదు. ఈవెన్ CA చదువుకున్న వాళ్ళకు కూడా ఇదే గుర్తు. ఎక్కడ కూడా మీకు బుక్స్లో ఇటువంటి ఎంట్రీ కనపడదు. రియల్ టైం అంటే ఇదే. చిట్టీలు కట్టకుండా ఏ బిజినెస్ వాడు ఉండడండి. మరియు దాంట్లో ఇలాగే ఉంటే బ్యాలెన్స్ డెటార్లో అలా మెయింటైన్ చేసుకుంటూ పోతే వాడి ఇంటిమేషన్ ఏమి కూడా మనకి గుర్తుపెట్టుకోండి. విజయ చిట్స్ వాడు మీకేం ఇంటిమేషన్ ఇవ్వడు, కానీ డెబిట్లో ఉంటుంది. మరి అలాగే డెటార్స్లో పడేశారనుకోండి, దాన్ని ఏమవుతుందండి? కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. రేపు పొద్దున ఫైల్ చేసినప్పుడు ఆడిటర్ గారు కూడా చూడకపోవచ్చు కదా. అప్పుడు ఏమైపోద్ది? మీరు రాంగ్ రిపోర్టింగ్ జనరేట్ చేసినట్టు అవుతుంది. మీరే జనరేట్ చేశారు కాబట్టి ఇది మీకు లాస్ కింద లెక్క. కాబట్టి ఈ లాస్ని మనం క్లోజ్ చేద్దాం. అంటే ఇక్కడ మళ్ళీ క్రెడిట్ విజయ చిట్స్కి వెళ్దాం. అప్పుడు ఏమైందంటే మనకి విజయ చిట్స్ క్లోజ్ అయిపోయింది. చూసారా? టెర్మినేషన్ మీన్స్ అంటే ఆ చిట్టి బాబత ఏ రకంగా మనకి లావాదేవీలు ఉండవు అని అర్థమైపోతాను. సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో చిట్టి టెర్మినేటెడ్. ఒకసారి అర్థం చేసుకుంటే మీకు ఈజీగా మీకు అర్థమైపోద్ది కంట్రోలింగ్. దాని తర్వాత 15/4/20 మీకు రెంటల్ అడ్వాన్స్ పే టు కృష్ణా టువార్డ్స్ గోడౌన్. దాని ఓపెనింగ్ ఫంక్షన్ దానికి ఒక అర్థం ఇక్కడ తీసుకొచ్చాం. 15/4 నాడు రెంట్కి కృష్ణ అనే అతనికి గోడౌన్ మనకి రెంటల్ అడ్వాన్స్ ఇచ్చాం 25,000. కాబట్టి ఏంటంటే ఇది తీసుకుందాం. రెంటల్ అడ్వాన్స్ని మనం లైన్లోకి తీసుకుందాం అన్నారా. దానికి పేమెంట్ మన దగ్గర నుంచి వెళ్ళింది కాబట్టి మళ్ళీ పేమెంటే. మళ్ళీ డేట్ ఎప్పుడండి? డేట్ చూద్దాం. డేటు 15/4 మళ్ళీ 15/4 కాబట్టి 15/4 నాడే ఇక్కడ మనం ఒకటి క్రియేట్ చేద్దాం.
గోడౌన్ రెంటల్ అడ్వాన్స్ అకౌంట్, ఇక్కడ డిపాజిట్ అసెట్ ఉన్నారా, ఇక్కడ ఎంత అండి 25,000 ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఎలా పే చేశారండి 25,000 టు కృష్ణ, అంతేగాని క్యాష్ ఇదని మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్. సో ఇక్కడ మనకి క్యాష్లోంచే మనకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర డబ్బులు మండుగా ఉన్నాయి, 4,31,700 డెబిట్లో ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఉన్నారా. రెండు ఎప్పుడు అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పెయిడ్ టు కృష్ణ ఉన్నారా, అది కూడా క్లోజ్ అయింది. దాని తర్వాత ఇంకో ఎంట్రీకి వెళ్దాం. 15,400 అయిపోయింది. తర్వాత మళ్ళీ 15,400 రిసీవ్డ్ చెక్ 95,000 అట్ ది టెర్మినేషన్ ఆఫ్ ది సిట్ ఫ్రమ్ దుర్గా సిట్స్. ఏమంటే రెండు ఉన్నాయి మనకి, విజయ సిట్స్, దుర్గా సిట్స్ అనేది మనకి రెండు మీకు కనిపించింది. ఎక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఇక్కడ ఏమైంది, అక్కడేమో టెర్మినేషన్ అని సింపుల్గా రాసి ఏ అమౌంట్ వేయలే. ఇక్కడ 95,000 అట్ ది టెర్మినేషన్ ఆఫ్ ది సిట్ అన్నాడు. 95,000 రూపాయలు చెక్కు మనకు వచ్చింది. ముందు రెసీట్లో వేసుకుందాం, అసలు చూద్దాం, ముందు రెసీట్లో వేసుకుని చూద్దాం. ఎందుకంటే మనకు చెక్ వచ్చింది కదా, చెక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఉన్నారా. చెక్ వచ్చినప్పుడు మనకి రెసీట్ ఆప్షన్లో వెళ్ళాలి కదా. మన డేట్ అండి, డేటు మళ్ళీ 15/4 నాడే. ఉన్నారా, ఎవరిచ్చారు మనకి చెక్కు, దుర్గా సిట్స్ ఇచ్చారు. దుర్గా సిట్స్ ఎంత ఉందండి, 70,000 రూపాయలు ఉంది. ఉన్నారా, 70,000 రూపాయలు, ఆయన 95,000 ఇచ్చాడు. కానీ మనకి 70,000 మరి 95,000 కొట్టారనుకోండి. సపోజ్ మీరు ఇక్కడ 95,000 కొట్టితే ఏమండి, ఆయన 25,000 రూపాయలు ఆయనకే మనం బాకీ తెలియదు. సరే క్రెడిట్కి వెళ్ళిపోయింది. ఇదే అబ్జర్వేషన్ మీకు 95,000 దుర్గా సిట్స్ నుంచి వచ్చింది వేసేసుకున్నారనుకోండి. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్లో ఏముంటుంది, దుర్గా సిట్స్ 95,000 ఉంటుంది, వేసేసాం అంతే. వేసేస్తే ఏమైంది మీకు, దుర్గా సిట్స్లో ఇంకా 25,000 రూపాయలు మనమే దుర్గా సిట్స్కి బాకీ అండి. ఎందుకంటే టెర్మినేషన్ అయిపోయింది, ఇంకా వాళ్ళకి మనకి లావాదేవీలు లేవు కదా. మరి అటువంటిప్పుడు మీరు రాంగ్ రిప్రజెంటేషన్ కదా. ఫస్ట్ది క్లోజ్ చేసినప్పుడు కనుక పాటించకపోతే అది ఇది విజయ సిట్స్ రాంగ్ అవుతుంది, ఇది కూడా రాంగ్ అయిపోతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా సెటిల్మెంట్ అప్పుడు ఉన్నది క్లోజ్ చేద్దాం. ముందు ఉన్నది క్లోజ్ చేద్దాం. ఉన్నది క్లోజ్ ఎక్కడ చేస్తామండి, 70,000 రూపాయలు క్లోజ్. అంటే చూసారా, జీరోకి వెళ్ళిపోయింది. మరి ఇంకో 25,000 వచ్చింది కదా మాస్టర్ అంటే, మరి ఆ 25,000 కూడా నేను లెక్క మళ్ళీ క్రెడిట్ చేద్దాం దీన్ని. ఇక్కడ గెయిన్ ఆన్ సిట్, చూసారా. ఇప్పుడు మనం సిట్టు కట్టుకుండా పోయినామండి, లాస్ట్ వరకు ఉన్నామండి. మనం సిట్టు ఎత్తుకోలే. అక్కడ అక్కడ ఆ సిట్టు ఎత్తే మన విజయాలు, ఇక్కడ సిట్టు ఎత్తలేదు కాబట్టి లాస్ట్లో మనకు 95,000 వచ్చింది. అంటే మనకి కట్టింది మనం 70,000, కానీ 95,000 వచ్చింది ఇక్కడ. అంటే 25,000 రూపాయలు మనకి ఎక్స్ట్రా వచ్చింది. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ గెయిన్. అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ చేయటం వల్ల వచ్చిందండి, మీకు రాలేదు కదా. సో గెయిన్లు అన్నీ కూడా త్రూ అదర్ యాక్టివిటీ అని అర్థం. గెయిన్ అంటే అర్థం అది. అట్లనే లాస్ కూడా బిజినెస్ లాస్ కాదు. ఇప్పుడు ఇందాక చిట్టు లాస్ బిజినెస్ లాస్ అంటే అది కాదు, అదర్ యాక్టివిటీ చేయటం వల్ల మనం నష్టపోయాం ఇక్కడ ఉన్నారా. ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత అవుతుందండి, 25,000 ఉన్నారా. ఇప్పుడు ఈ చెక్కు తీసుకెళ్ళి ఏం చేసామండి మనం, చెక్కు తీసుకుని వెళ్ళి ఏం చేసాం మనం, మీరు ఇక మనకి దీంట్లో మనకి ఆంధ్రా బ్యాంకులో ఓడీ ఉంది కాబట్టి ఓడీలో వేసేద్దామండి. ఎందుకంటే కెనరా బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ మనం ఓడీని తగ్గించుకుందాం. మనం ఓడీ ఆల్రెడీ 4,30,000 దాకా ఉంది కదా, తగ్గించేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ ఓడీ అంటే చెక్కు అదంతా మనం డీటెయిల్స్ ఇవ్వాలండి. తర్వాత రిసీవ్డ్ అంతే. సరే, అంటే సిటీ క్లోజ్ అయిపోయింది సార్. ఇక్కడ సిటీ క్లోజ్ అయిపోయింది. బాగా అబ్జర్వేషన్ అండి, చాలా చాలా అంటే ఎంత ఈజీయో అంత టఫ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 16/4 పెయిడ్ 15,000 టు ది ఆడిటర్ ఫర్ లైసెన్స్ వర్క్. ఏమండి మాకు డబ్బులు ఇచ్చారండి, ఎందుకు, జిఎస్టీ లైసెన్స్ చేయమని అది ఇది ఇచ్చారు. సహజం కదా ఇది. కానీ నిజంగా మాకేమైనా ఫీజు అంటే ఇచ్చింది, ఆయన ఫీజు ఇవ్వలేదు కదా. కానీ మాకేం చేశారు, ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు, ఏమండి మాకు జిఎస్టీ చేసి పెట్టండి అంటే ఏమంటాం మనం, సరే మాకు ఒక డబ్బులు ఇచ్చిపోండి, డబ్బులు ఇచ్చిపోతే నేను అయిపోయిన తర్వాత నేను మీకు లెక్క చెప్తానంటాను, అవునా కదా. కాబట్టి ఏంటంటే నాకు
ఆయన డబ్బులు ఇచ్చిపోయాడు కాబట్టి ఆ డబ్బులు అవి ఎవరికి ఫీజుగా కాదు. తర్వాత ఒక డెఫినెట్నెస్ లేదు మనకి ఇక్కడ. గ్రూపింగ్ చదివితే మీకు అర్థమవుతుంది. గ్రూపింగ్ చదివిన వాళ్ళు ఎవరికి దీని మీద డౌట్ రాదు. ఎందుకంటే ఆయనకి వర్క్ చేయమని ఇచ్చాము. రేపొద్దున వర్క్ అయిన తర్వాత వర్క్ బిల్ ఇస్తాడో అప్పుడు ఇట్ విల్ బి క్లోజ్డ్. సో ఆడిటర్ గారికి మనకు పేమెంట్ చేశాం కాబట్టి ఆడిటర్ గారికి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ ఒకటి రాద్దాం 16/4 నాడు. ఏమంటే పేమెంటే కాబట్టి F5లోకి వెళ్తాం. మళ్ళీ 16/4 నాడు ఏమండి ఆడిటర్ గారు మన దగ్గర లేరు కాబట్టి ఆడిటర్ గారి అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఆల్ట్ సి పర్టికులర్లోకి వచ్చి మీకు ఆల్ట్ సి కొడితే ఈ అకౌంట్ ఓపెన్ అవుతుంది మీకు. కానీ ఇక్కడ దీనికి డెటార్ అని కానీ క్రెడిటార్ కానీ రాయద్దు, మీరు సస్పెన్స్ అని రాసుకోవాలి. ఎందుకంటే ఆయనకి డబ్బులు మనం ఆయనకి బాకీ కాదు, ఆయనకి ఇవ్వలేదు, మనం ఆయన ఖర్చు పెట్టడానికి. అంటే తాత్కాలికంగా ఇది అనామత ఖాతా అంటాం దానికి. విన్నారా? దానికి ఎంత 15,000 అంతేనా? 15,000 అయినా ఒకసారి వెరిఫై చేద్దాం. 15,000 16/4 నాడు విన్నారా? 15,000. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ క్యాష్ బీయింగ్ పెయిడ్ అని రాసేయండి చాలంతే. దీంట్లో మనం కష్టపడాల్సిన అవసరం లేదు. విన్నారా? తర్వాత నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి 17/4 నాడు మీకు పరిస్థితి ఏంటి? 17/4 నాడు 17/4 నాడు సెంట్ 25,000 డీలర్షిప్ డిపాజిట్ టు కీర్తి ట్రేడర్స్. కీర్తి ట్రేడర్స్కి ఒక 25,000 డీలర్షిప్ అడ్వాన్స్ ఇచ్చాం. దాన్ని కూడా మనం పేమెంట్లో రాసేద్దాం. 17/4 నాడు పేమెంట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా చూసారా? ఇక్కడ మనకి ఎంట్రీలు ఇక్కడికి ఆల్ట్ సి కొట్టండి. డీలర్షిప్ డిపాజిట్ అకౌంట్ డిపాజిట్ అసెట్ 25,000. ఇక్కడ మనం ఎలా ఇచ్చాం? కేసు ద్వారా ఇచ్చాం. కేసు టు కీర్తి ట్రేడర్స్. ఇక్కడ కూడా మనం క్యాష్ ఇచ్చాం. క్యాష్ మన దగ్గర మండుగా ఉంది. పెయిడ్ టు కీర్తి ట్రేడర్స్ అన్నారా? ఇది కూడా క్లోజ్ అయింది. దాని తర్వాత ఎంట్రీ ఏం తీసుకుందామండి? 8/5 నాడు పర్చేజ్ గూడ్స్ వర్త్ రూపీస్ 8,25,000 విత్ అన్ అడ్వాన్స్ ఆఫ్ 50,000 త్రూ కెనరా బ్యాంక్ చెక్ ఫ్రమ్ కీర్తి ట్రేడర్స్. పర్చేజ్ ఇంక్లూడ్స్ CGST అండ్ SGST at 9% ఈచ్ ఆన్ FR టర్మ్స్ అన్నారా? అయితే మనం దీంట్లో ఏంటంటే ఇట్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ CGST అండ్ SGST. మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 8,25,000లో మీకు 18% ట్యాక్స్ కలిసి ఉందంటే మీకు దాని ఒరిజినల్గా దాని కాస్ట్ ఏంటనేది మీరు దీన్ని కనిపెట్టాల్సిన పరిస్థితి ఉంది. అది మీరు చెయ్యవచ్చు. తర్వాత 8/5 నాడు పర్చేజ్డ్ గూడ్స్ కదా. మీకు చూడండి, ఈ కీర్తి ట్రేడర్స్ దగ్గర నుంచి మనం అరువుకి కొన్నాం, కానీ 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాం. నిన్న కూడా చెప్పింది ఏంటంటే ₹1 అడ్వాన్స్ ఇచ్చినా మీరు పేమెంట్లోకి వెళ్ళొచ్చు. క్రెడిట్ పర్చేజ్ అని అనుకోక్కర్లేదు, క్రెడిట్లోకి పర్చేజ్ ఆప్షన్లోకి వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఇది మీరు బాగా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే మీకు వీఆర్ పర్చేజింగ్ గూడ్స్ అగైనెస్ట్ ఎన్ అడ్వాన్స్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఆప్షన్లోనే ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. విన్నారా? 8/5/20 నాడు మీకు పర్చేజ్ ఆఫ్ గూడ్స్కి చేద్దాం. ఇక మనకు మంత్ మారినప్పుడు మాత్రం మీరు మంత్ నోట్ చేయండి. ఇక్కడ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అకౌంట్. దీనికి మీకు ఏం చేయాలంటే మీరు ఇది పర్చేజ్ ఆఫ్ గూడ్స్ వచ్చేప్పటికి పర్చేజ్ ఆప్షన్లో ఉండాలి. కానీ పర్చేజ్ అనేది 8,25,000 కాదండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. 8,25,000 బై 118 అంటే 6,99,152 రూపాయలు వచ్చిందండి. 99,152 రూపాయలు వచ్చింది. 52 రూపాయలు వచ్చింది. దానికి మీరు మళ్ళీ డెబిట్ మనకి ఏంటంటే CGST కట్టాలి. SGST 9%, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 9% ఇన్పుట్ అకౌంట్. ఇది కరెంట్ అసెట్ అండి.
దీని మీద ఎంత వచ్చిందండి? 6,90,000 తప్పేసాము. 8,25,000 కదా. 8,25,000 8,25,000 డివైడెడ్ బై 118. 6,99,153 రూపాయలు వేసుకోండి. 6,99,153. 153. సో దీనికి ఎంత అవుతుందండి మీకు? 6,99,153కి 6,99,153 ఇంటూ 9% ఎంత అయింది? 62,923. 62,923 ట్యాక్స్ అయింది. 62,923. అట్లనే మళ్ళీ ఇంకొక డెబిట్ ఏంటంటే సిజిఎస్టి 9%. సారీ, ఇది క్రియేట్ చేయలేదు కదా. సిజిఎస్టి 9%, సారీ 9% ఇన్పుట్ అకౌంట్. అది కూడా అంతే వేసుకోవాలి. 62,900 62,924 రూపాయలు వేసుకుందాం. ఎందుకంటే అక్కడ పైసలు ఉంది. 924. తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ఈ తర్వాత మనకి మనం కొంత మనం క్యాష్ ఇచ్చి మనకు బ్యాంక్ ద్వారా కొన్ని అంటే టోటల్గా మీకు వాల్యూ వచ్చేస్తుంది చూడండి. తర్వాత ఏంటంటే మనం వాట్ ఈజ్ గోయింగ్ అవుట్? 50,000 ఈజ్ గోయింగ్ అవుట్ త్రూ కెనరా బ్యాంక్. మనం డబ్బులు ఇచ్చాం కదా అక్కడ. కెనరా బ్యాంక్లో వేస్తే 50,000 రూపాయలు. మిగతా డబ్బులు ఎవరికి ఇవ్వాలండి? మిగతా డబ్బులు ఎవరికి ఇవ్వాలి? కీర్తి ట్రేడర్స్. కీర్తి ట్రేడర్స్ మనం డబ్బులు ఇవ్వాలి. కీర్తి ట్రేడర్స్ వచ్చేప్పటికి మనకి సండ్రీ క్రెడిటార్ అవుతాడు. చూసారా? అంటే మొత్తమే మీకు ఎంత అయింది? 7,75,000 బాకీ తేలిందండి. అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ తీసేసుకుంది. మీరు టోటల్గా లెక్కేసుకుంటే మీకు అంటే డివిజను మీకు ఎలా అయిపోయింది? పర్చేజ్ డివిజన్ 8,25,000 రూపాయలని బ్యాక్ ఎండ్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. డివైడెడ్ బై 118% కొడితే మీకు వచ్చేస్తుంది ఫిగర్. అది మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. అయితే ఏమైంది? మొత్తం మీరు 50,000 రూపాయలు పోను 7,75,000 ఆయనకి మనం బాకీ తీయలేము అన్నారా? సో ఈ విధంగా మనకి బీయింగ్ క్రెడిట్ పర్చేజ్ ఇది యాక్చువల్గా, అంతే కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏముందండి మీకు? పెయిడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 8,000 ఆన్ పర్చేజెస్. అంటే అదే రోజు 8/5 నాడే మీరు ట్రాన్స్పోర్ట్ కట్టినట్టు. అక్కడ డేట్ ఇవ్వలేదు చూడండి నేను. సో 8/5 నాడే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 8,000 ఇచ్చాడు. అదే రోజు వచ్చింది కదా మనకి. సో 8/5. ట్రాన్స్పోర్ట్ కూడా మన దగ్గర లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ అకౌంట్ ఉన్నారా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే మనకి క్యారేజ్ ఇన్వార్డ్స్ అన్నమాట. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అయితే 8,000 రూపాయలు. 8,000 రూపాయలు ఆటోమేటిక్గా మనం క్యాషే ఇస్తాం. దాంట్లో మళ్ళీ తిరిగి చూసుకోక్కల. బీయింగ్ పెయిడ్ అంటే చాలు ఉన్నారా? దాని తర్వాత ఏముందండి మీకు? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయిపోయింది. తర్వాత ఆడిటర్ గారు సబ్మిటెడ్ బిల్లు ఫర్ 17,500 టువర్డ్స్ జిఎస్టీ లైసెన్స్ 15,000 అండ్ ఆడిట్ ఫీజ్ 2,500. అంటే ఆడిటర్ గారికి మనం ఎంత ఇచ్చామండి? 15,000 ఇచ్చాము. దాని నిమిత్తం ఆయన ఏం చేశారు? ఇప్పుడు మనకి మనకు ఒక బిల్లు పంపించారు. ఏమండి, మీరు ఇచ్చిన 15,000 బాబతి నేను మీకు లైసెన్స్ ఇప్పిస్తున్నాను కాబట్టి దాన్ని బిల్లు చూసుకోండి జిఎస్టీ. అప్పుడు దాన్ని మనం ఎట్లా ఆయన్ని క్లోజ్ చేద్దామని చూద్దాం. ఎందుకంటే ఆడిటర్ గారు డెబిట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన గారిని క్రెడిట్ చేయాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ క్యాష్ మూమెంట్ ఎక్కడ లేదు. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఇది అడ్జస్ట్మెంట్ తప్ప ఎక్కడ ఆయనకి మనం డబ్బులు ఇవ్వట్లే. ఆయన మనం తిరిగి డబ్బులు ఇవ్వట్లే. అడ్జస్ట్మెంట్ చేశాడు. ఆయన మనం ఇచ్చిన దానికి సమాధానం చెప్పాడు బిల్లు ద్వారా. దాన్ని మనం జర్నల్ ఎంట్రీ ద్వారా మనం సమాధానం చెప్పాలి. ఏ రోజున ఇచ్చాడండి ఆయన? 10/5 నాడు. కానీ జర్నల్ ఎంట్రీ ద్వారా మనం సమాధానం చెప్దామండి. జర్నల్ ఎంట్రీ అంటే F7 కదా.
దానికి ఇక్కడ జిఎస్టీ లైసెన్స్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి అన్నారా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి మనకి 15,000 అన్నారా. 15,000 తర్వాత మీకు 2,500 ఆడిటర్ ఫీజు చెప్పాడు ఆయన. 2,500 అంటే మళ్ళీ దాన్ని డెబిట్ చేసి ఇది కూడా ఇంకో ఖర్చు మల్టిపుల్ ఎంట్రీ చేయాలండి. ఇక్కడ మళ్ళీ ఆడిట్ ఫీజు కూడా మన దగ్గర లేదు కాబట్టి ఆడిట్ ఫీ అకౌంట్ అది కూడా ఇండైరెక్టే మనకి 2,500. అయితే మనకి టోటల్గా ఆడిటర్ గారు మనకి బిల్లు ఇచ్చారు. ఆడిటర్ గారికి అంతకుముందు ఖర్చు రాసాం కదా, ఆడిటర్ గారికి ఖర్చు రాస్తే చూసారా ఆడిటర్ గారికి ఇంకా ఆడిటర్ గారి అకౌంట్ క్లోజ్ కాలేదు. ఎందుకు క్లోజ్ కాలేదు? ఆయనకి ఇచ్చింది మనం 15,000. మనం ఆయనకి ఇచ్చిన బిల్లు 17,500 అంటే ఆడిటర్ గారికే మనం 2,500 చూసారా క్రెడిట్ ఉంది అక్కడ. బిల్ రిసీవ్డ్ అని పెట్టేయండి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీరు. ఆయనకి ఇచ్చింది 15,000, ఆయన మనకి ఇచ్చింది 17,500 అంటే మనమే బాకీ కదా ఆయనకి. సో 2,500 మనకి ఇది రేపటి రోజున మనం పే చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పే చేస్తాం. ఓకే. దాని తర్వాత 10/5 నాడు రిసీవ్డ్ 30,000 టువార్డ్స్ డీలర్షిప్ అడ్వాన్స్ ఫ్రమ్ వేణు ట్రేడర్స్. వేణు ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి ఏమంటే మనం 25,000 రూపాయలు కీర్తి ట్రేడర్స్కి మనం డిపాజిట్ ఇచ్చాం. ఏది డీలర్షిప్ డిపాజిట్. ఇప్పుడు అలాగే మనకు కూడా 30,000 రూపాయలు వేణు ట్రేడర్స్ దగ్గర నుంచి మనకు డిపాజిట్ వచ్చింది. ఆయన మన దగ్గర ఒక డీలర్గా చేరాడు. మన హోల్సేలర్స్ కదా, డీలర్గా చేరాడు కాబట్టి 30,000 రూపాయలు మన దగ్గరకు వచ్చింది. ఎక్కడ ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్ కిందే వచ్చినట్లు లెక్క. ఏమండి 10/5 కాబట్టి రెసీట్ వేసేసుకోవాలి అండి. ఇక్కడ మనకు లేదు కాబట్టి క్లియర్గా రాద్దాం. డిపాజిట్ అకౌంట్ ఇది కరెంట్ లయబిలిటీ అండి. మీకు కస్టమర్ డిపాజిట్ అన్నట్టు దీన్ని కరెంట్ లయబిలిటీ అన్నారా. ఎంత ఉందండి మీకు 30,000 రూపాయలు. 30,000 మనకు క్యాష్గానే వచ్చింది కదండి. సో మనం క్యాష్గా వేసేసుకుంటాం. రిసీవ్డ్ అంటే చాలండి, మీకు ఏం అక్కర్లేదు దాంట్లో ఉన్నారా. దాని తర్వాత 10/5 తర్వాత మీరు వేయాల్సింది ఏంటి, 15/5 నాడు సోల్డ్ గూడ్స్ వర్త్ రూపీస్ 1,12,45,000 టు వేణు ట్రేడర్స్ అగేన్స్ట్ అన్ అడ్వాన్స్ ఆఫ్ 75,000 ట్రాన్స్ఫర్ టు సువర్ణిక అకౌంట్ ఆన్ FOR టర్మ్స్. దీంట్లో గమ్మత్ ఏం తెలుసండి మీకు అంటే FOR టర్మ్స్ అంటే ఫ్రీ అండ్ రోడ్ అని చెప్పాను అంతకుముందు. కీర్తి ట్రేడర్స్ అప్పుడు కూడా FOR టర్మ్స్ అంటే మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళే భరించాలి. కానీ ఇక్కడ మనం కీర్తి ట్రేడర్స్లో స్టాక్ ఉన్నప్పుడు 8,000 మనమే భరించాం. అది ఎలా అడ్జస్ట్ అయిందో మనం తెలుసుకుందాం ముందు రోజుల్లో. తర్వాత అట్లనే మనం కూడా వేణు ట్రేడర్స్కి 12,45,000 రూపాయల సరుకు అమ్మాము. అది కూడా FOR టర్మ్స్కి అమ్మాము. మనం కొన్నది FORే, మనం అమ్మింది FORే. కానీ ఇక్కడ ఏమైంది, అక్కడ మనం 50,000 రూపాయలు అడ్వాన్స్ పే చేసి మనం సరుకులు తెచ్చుకున్నాం. ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ కూడా మనకి ఒక 75,000 వచ్చింది. కానీ అది మన ఆఫీస్కి రాలా, అది సువర్ణిక గారి అకౌంట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అది ఏంటంటే మనం ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోయినట్టే. మిగతా డబ్బులే మనకి ఇస్తారు ఇక్కడ నరా. సోల్డ్ గూడ్స్ లొకేషన్ 1,12,45,000 టు వేణు ట్రేడర్స్ అగేన్స్ట్ అన్ అడ్వాన్స్ ఆఫ్ 75,000 ట్రాన్స్ఫర్ టు సువర్ణిక అకౌంట్ ఆన్ FOR టర్మ్స్. ఇక్కడ ఎక్కడా కూడా మీకు క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ కాలేదు. కాబట్టి ఇక్కడ మీరు దీన్ని తీసుకుని వెళ్ళి మీకు క్రెడిట్లోనే పాస్ చేసుకోవాలి, లేకపోతే జర్నల్ ఎంట్రీలో వేసుకోవాలి అన్నారా. కాబట్టి మీరు జర్నల్ ఎంట్రీలో వేసుకుందాం దీన్ని. ఎందుకంటే ఎక్కడ నాన్ క్యాష్, ఇక్కడ క్యాష్ అనేది ఎక్కడ మూమెంట్ కావాలి. మీరు కావాలంటే మీకు క్రెడిట్ పర్చేజ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్లోనే వేసుకోండి, లేకపోతే మీరు ఇక్కడైనా తీసుకొచ్చి వేసుకోండి. ఉన్నారా 15/5. సో ఇక్కడ మనం 15/5 ఉన్నారా మీకు
జర్నల్ ఆప్షన్లో వేసేద్దాం. జర్నల్ ఆప్షన్లో ఏం చేసాం, మనకి సువర్ణిక ట్రేడర్స్కి మనకి సువర్ణిక అకౌంట్ గారికి 75,000 ఇచ్చామండి. సేల్స్ అనేది మీకు క్రెడిట్లోకి వెళ్తుంది. సువర్ణిక గారి అకౌంట్కి మనకి ఏమైంది, సువర్ణిక క్యాపిటల్కి 75,000 ఉన్నారా. 75,000ని తర్వాత ఇంకా మిగతా ఇంకెవరు మనకు బాకీ, వేణు ట్రేడర్స్ బాకీ. ఆల్రెడీ వేణు ట్రేడర్స్ అనేది మనకి అకౌంట్ లేదు ఇక్కడ. వేణు ట్రేడర్స్ డిపాజిట్ అకౌంట్ పెట్టాం కానీ మనకు వేణు ట్రేడర్స్ అకౌంట్ ఇక్కడ లేదు అండి. ఇక్కడ వేణు ట్రేడర్స్ ఏమయ్యారు, ఇక్కడ సండ్రీ డెటార్ అయ్యాడు మనకి ఉన్నారా, సండ్రీ డెటార్ అయ్యాడు ఉన్నారా. అయితే దీంట్లో ఎంత వస్తుందండి మీకు 75,000లో, ఇక్కడ మనకి అమౌంట్ ఎంతో చూడండి, మొత్తానికి 12,45,000. ఇప్పుడు 12,45,000 మైనస్ 75,000 లెక్క వేస్తే 11,70,000 అండి. 11,70,000 మనకి ఆయన బాకీ, అంతే కదా. చూసారా, 12,45,000 కింద మీకు కనిపించేస్తుంది ఆటోమేటిక్గా, మీకు కింద టోటల్ కనిపించేస్తుంది మీరు ఏమైనా తప్పేసినా కూడా. సో ఇది మొత్తం దేని బాబత్, ఇది ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ బాబత్. సేల్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ కూడా మన దగ్గర లేదు. ఇది సేల్స్లోనే మీరు గ్రూప్ చేసుకోవాలి. నేను గ్రూప్ గురించి మాట్లాడలేదు, బికాస్ ఆల్రెడీ మీకు అడ్వైజ్ చేశాను గ్రూపులు చదవమని. సో బీయింగ్ క్రెడిట్ సేల్ ఉన్నారా, ఇది కూడా వెళ్ళిపోయింది ఉన్నారా. దాని తర్వాత మనం ఇంకా చేయాల్సింది ఏంటి, మనకి ఆడిటర్ గారి బిల్లు సెటిల్డ్. 16/5 నాడు ఆడిటర్ గారి బిల్లు సెటిల్డ్ ఉన్నారా. అంతకుముందు మనం 16/5 నాడు ఆడిటర్ గారికి బిల్లు ఇచ్చేద్దాం మనం ఉన్నారా. సో అది ఎలా ఇద్దామో చూద్దాం. ఆడిటర్ బిల్లు సెటిల్డ్ అంటే ఆడిటర్ బిల్ సెటిల్ అంటే మనం డబ్బులు ఇవ్వాలిగా. సో 16/5 ఆడిటర్ బిల్ సెటిల్. ఆడిటర్ గారికి ముందు లెక్కేద్దాం. ఆడిటర్ గారిని మనకి ఎంతో గుర్తులేదు అనుకుందాం. ఆడిటర్ గారి అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే 2,500 ఉంది. మనం అక్కడ 16/5 నాడు ఆడిటర్ బిల్ సెటిల్ అంటున్నాడు కానీ అక్కడ అమౌంట్ ఇవ్వలే. సో ఇక్కడ మనం ఆయన క్లోజ్ చేయాలి కదా. 2,500 పట్టండి, క్లోజ్. ఇంకా ఆడిటర్ గారికి మనం ఇవ్వాల్సింది ఏమీ లేదు. అంటే ఇక్కడ ఏమైనా చెక్ ద్వారా ఏమైనా మెన్షన్ చేశారో చూద్దాం. ఆడిటర్ బిల్ సెటిల్డ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్లో బిల్ సెటిల్డ్ ఉన్నారా, అయిపోయింది ఉన్నారా. దాని తర్వాత ఏమైందండి మీకు 20/5/20 క్రెటా పర్చేజ్డ్ ఫర్ ₹14,50,000 అగేన్స్ట్ కార్ ఇన్నోవా వాల్యూడ్ 3,25,000 ఆఫ్ ది ఓనర్ అండ్ ది బ్యాలెన్స్ త్రూ HDFC లోన్ అకౌంట్. క్రెటా పర్చేజ్డ్ ఇది మీకు జర్నల్లోనే పాస్ చేసుకోవాలి. వై, బికాస్ ఇట్ ఈస్ అన్ ఎసెట్. కారు క్రెటా అంటే కారు 14,15,50,000 కొన్నారు. ఓనర్ గారి కారు సువర్ణిక గారు ఇన్నోవా కారు ఇచ్చేసేసి 3,25,000. మిగతాది HDFC లోన్ అకౌంట్. HDFC లోన్ అకౌంట్ అనేది మీకు ఆపరేషన్లోకి పనికిరాదు. ఎందుకంటే అది మనకి రెగ్యులర్గా ఆపరేషన్కి పనికొచ్చేది అయితే మాత్రమే మీరు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి, లేకపోతే లేదు. సో ఇది కూడా మనం జర్నల్ ద్వారానే మనం ఎంట్రీని పాస్ చేసుకుందాం. $20/5 నాడు మీరు కారు కొందాం. ముందు 20/5 నాడు కారు కొనేద్దాం. క్రెటా కార్ అకౌంట్ అని పెడదాం, ఈజీగా అర్థం అవుతుంది. ఇది ఏమవుతుందండి, ఫిక్స్డ్ అసెట్. ఇది ఆఫీస్కి సంబంధించిందే కాబట్టి ఆయన ఓనర్ది కాదు ఇది. ఎక్కడ అమౌంట్ ఎంత అండి మీకు 14,50,000 అండి. 14,50,000 సారీ 14,50,000. ఈ 14,50,000కి ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసాము. సువర్ణిక గారి కారు ఒకటి మనకి సువర్ణ గారి కాపీలో మనకి ఎంత అమౌంట్ అడ్జస్ట్ అయిందో చూద్దాం. 3,25,000 అండి.
ఆమె ఇచ్చారు కదా డబ్బులు 3,25,000. మిగతాది ఎక్కడ ఉందండి? హెచ్డిఎఫ్సి కార్ లోన్. హెచ్డిఎఫ్సి కార్ లోన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలండి. ఇది అన్సెక్యూర్డ్ లోన్ అండి. ఎంత అమౌంట్ అండి? మీకు 11,25,000. ఇక్కడ ఏమన్నారు? మిగతా బ్యాలెన్స్ త్రూ హెచ్డిఎఫ్సి లోన్ అన్నారు. కాబట్టి ఆ అమౌంట్ వాళ్ళు ఇవ్వలేదు, మనం కూడా అమౌంట్ ఆటోమేటిక్గా మనకు అరైవ్ అయ్యాం. ఎందుకంటే 3,25,000 పోయిన తర్వాత 11,25,000 వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది మనం బీయింగ్ కార్ పర్చేజ్ అన్నారా, క్లోజ్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది. మనం పేమెంట్లో వేసాం, సారీ జర్నల్లో వేయాలి ఇది. దాని తర్వాత పేమెంట్లో వేయకూడదు కదా. తర్వాత కార్ యాక్సెసరీస్ వర్త్ రూపీస్ 1,21,500 నాడండి. 1,25,000 పెయిడ్ త్రూ సువర్ణిక క్రెడిట్ కార్డ్. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా కార్ని అందాలు తీర్చిదిద్దారు. సో 1,25,000 రూపీస్కి మళ్ళీ ఎంట్రీ పాస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎక్కడా కూడా మీకు డబ్బులు మన దగ్గర నుంచి మూమెంట్ కాల, నో క్యాష్ గాన్ అవుట్ ఫ్రమ్ అవర్ బిజినెస్. ఆమె క్రెడిట్ కార్డు తోటి తీసుకుంది, కాకపోతే ఆమెకు ఒక జర్నల్ ఎంట్రీ ద్వారా ఆ ఎంట్రీని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది బిజినెస్లో వాడుకుంటున్న కారు కాబట్టి, లేకపోతే మనకు సంబంధం లేదు. సో ఇది కూడా మనం జర్నల్ ఎంట్రీ ద్వారానే తీసుకోవాలి. జర్నల్ ఎంట్రీస్ ద్వారా తీసుకున్నప్పుడు ఎక్కడ డేటు 21/5. కార్ యాక్సెసరీస్ని మీరు అకౌంట్ పెట్టచ్చు, కార్కే పెట్టండి. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్కి ఉన్న ఎడిషన్స్ అన్నీ దానికే పోతాయి. సో ఇక్కడ క్రెటా కార్ ఉంది కదా, దానికి 1,25,000. ఇక్కడ ఎవరు క్రెడిట్? సువర్ణిక క్యాపిటలే ఉన్నారా? త్రూ క్రెడిట్ కార్డ్ అని రాయండి. ఎందుకంటే రేపు ఒక రోజున ఆమె ఎక్కడికి డబ్బులు నేను ఎక్కడ ఇచ్చాను అంటే మన దగ్గర సమాధానం ఉండదు. సో ఇక్కడ మీకు క్రెటా కారుని అంటే కారు వాల్యూ పెరిగింది. ఎందుకంటే 14,50,000 కొన్నాం అక్కడ, ఇక్కడ చూడండి 15,75,000 అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత అయింది అప్పుడు అంటే 1,25,000 కూడా దాంట్లో కలిసిపోయినట్టే కదా. సో అది ఆ విధంగా జరిగింది. సో దాని తర్వాత ఎంట్రీ ఏంటి మీకు? సో ఇక్కడ మనం ఒక 16 ఎంట్రీస్ని మనం ఇప్పుడు పాస్ చేసుకున్నాము. వీలైతే ఇంకొక వీడియోలో ఎంట్రీస్ క్లోజ్ చేసి ఇంకొక వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాలెన్స్ షీట్ని అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఇది క్లోజ్ చేస్తాను. సో కైండ్లీ కేర్ఫుల్లీ వాచ్ ది ఎంట్రీస్. ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్, యూ కెన్ ఎక్స్ప్రెస్ దెమ్ through my app messenger or through that commentary box in my Satsiki classes. Okay, thank you very much for watching my video. Thank you.